చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టి చూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. సంక్షేమంపై అంత వ్యయం ఎందుకంటారు? రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందంటూ అసత్యాలు ప్రచారం చేస్తారు. అభివృద్ధికి అసలైన నిర్వచనం ఏంటో తెలుసా? మానవాభివృద్ధి. ఆకలి, అనారోగ్యం లేని జనాభాను నిర్మించడమే నిజమైన అభివృద్ధికి నిదర్శనం. ఈ 4.5 ఏళ్లలో అది ఎలా ఉంటుందో సీఎం జగన్ చేసి చూపించారు. అదొక్కటే కాదు, ఐటీ కంపెనీల నుంచి పరిశ్రమల దాకా, ప్రైవేటు ఉద్యోగాల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల దాకా, రహదారుల నిర్మాణాల నుంచి మౌలిక సదుపాయాల కల్పన దాకా, పోర్టుల నిర్మాణం నుంచి లక్షల కోట్ల పెట్టుబడుల దాకా, వాట్ నాట్. కేవలం అభివృద్ధి మాత్రమే కాదు, రాష్ట్రానికి అంతకు మించి చేశారు. 5 ఏళ్లు అధికారంలో ఉంటే ఇంత చెయ్యొచ్చా అని సామాన్యుడు సైతం ఆశ్చర్యపోయేలా చేశారు. ప్రత్యర్థులు సైతం ముక్కున వేలేసుకునేలా చేశారు. ఇంతకీ జగన్ అభివృద్ధికి అసలైన నిర్వచనం ఇచ్చారా? ఉద్యోగాల కల్పనపై కేంద్రం చెప్పిన నిజాలేంటి? బడా పారిశ్రామికవేత్తలు ఏపీకి క్యూ కట్టడం వెనుక సీఎం జగన్ కృషి ఏంటి? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, అసలైన సామాజిక న్యాయం అంటే ఏంటో తెలుసా? కులం చూడం, మతం చూడం, వర్గం చూడం, పార్టీ చూడమంటూ ఎలాంటి తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించడం. అది మాత్రమే కాదు, అన్ని వర్గాల వరకు సమతూకం పాటిస్తూ సమన్యాయం చేస్తూ రాజ్యాధికారంలో అవకాశం కల్పించడం. సీఎం జగన్ చేస్తున్నది ఇదే. ప్రజాభిప్రాయానికి తొలి ప్రాధాన్యత ఇస్తూనే సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నారు. ఓ తల్లి బిడ్డలందరినీ సరిసమానంగా ఆలిస్తూ పాలిస్తుందో, ఓ తండ్రి ఎలా తన బిడ్డలందరికీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆలనా పాలనా చూసుకుంటాడో, అచ్చంగా అలానే సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని సామాజిక వర్గాలకు సరైన న్యాయం చేస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న సమయంలో సమన్వయకర్తల ఎంపికలోనూ అదే సూత్రం పాటించారు. ముఖ్యంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు పెద్దపీట వేశారు. ఇంతకీ సమన్వయకర్తల ఎంపికలో జగన్ ఎలాంటి సామాజిక న్యాయం అమలు చేశారు? సీఎం జగన్ వ్యూహాలతో బాబుకు మతి చెదిరిపోతోందా? వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేసిన ఎందుకీ విషపు రాతలు? తేల్చేద్దాం గన్ షాట్గా. అభివృద్ధి అంటే నిధులు మొత్తం ఒకే చోట కుమ్మరించడం కాదు, అరచేతిలో స్వర్గం చూపించి ఆశలు రేపడం కాదు, తన వాళ్లకు మాత్రమే మేలు జరిగేలా చేసే మోసం అసలే కాదు. అదే అభివృద్ధి అనుకుంటే పొరపాటే. అలాంటి అభివృద్ధి వల్ల ప్రజలకు పైసా ఉపయోగం ఉండదు, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడవు. అందుకే సీఎం జగన్ అలాంటి అభివృద్ధి జోలికి పోలేదు. నిజమైన అభివృద్ధి ఏంటో ఆయనకు తెలుసు. తనకంటూ ఓ విజన్ ఉన్న లీడర్ జగన్. అందుకే అభివృద్ధి అడుగడుగునా కనిపించాలని తపించారు. అభివృద్ధి ప్రతి రంగంలోనూ కనిపించాలని సంకల్పించారు. అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని టార్గెట్గా పెట్టుకున్నారు. అదే లక్ష్యంతో అడుగులేశారు. ఇప్పుడు అనుకున్నది సాధించారు. పరిశ్రమల నుంచి మొదలు పెడితే ఉద్యోగాల వరకు మునుపెన్నడూ లేనంత పురోగతి కనిపిస్తోంది. జగన్ అంటే కేవలం సంక్షేమ ముద్ర మాత్రమే అనుకునే వాళ్ళు అదే కాయిన్కు రెండో వైపు ఒకటి ఉంటుందని, అక్కడ పుష్కలంగా అభివృద్ధి జరుగుతోందన్న విషయం చూడలేకపోతున్నారు. ఇలా చూడలేని వాళ్ళంతా ప్రజలు కాదు, జగన్ ప్రత్యర్థులు. అవును, ఏపీలో సంక్షేమమే కాదు, అభివృద్ధి సైతం 4 పాదాలపై పరుగులు పెడుతోంది. అసలు ఏపీలో అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతోంది? 4 ఏళ్లలో కల్పించిన ఉద్యోగాలెన్ని? క్యూ కట్టిన కంపెనీలెన్ని? వచ్చిన పెట్టుబడులెన్ని? నామమాత్రంగా చేసిన ప్రగతి అనేది ప్రదర్శనాత్మకంగా చేయాలనే ఆలోచన ప్రభుత్వాలకు చాలా వరకు ఉంటుంది. ఇక చంద్రబాబు లాంటి నేతలైతే నామమాత్రపు అభివృద్ధి కూడా చేయకుండా అరచేతిలో స్వర్గం చూపించి మోసం చేస్తారు, జనాలను దోచుకుని ముంచేస్తారు. కానీ జగన్ ఆ కోవకు చెందిన లీడర్ కాదు సార్. చేసిన పని కనిపించాలని అనుకుంటారే కానీ తాను కనిపించాలని అనుకోరు. కనిపించే అభివృద్ధి అంటే భారీ భవంతులు, ఆకాశ హర్మ్యాలు మాత్రమే కాదు. మరి అభివృద్ధి అంటే ఏంటో తెలుసా? గ్రామ స్థాయిలో ప్రభుత్వ వ్యవస్థలకు కార్యాలయాల నిర్మాణాలు, వ్యవసాయ కమిటీ కార్యాలయాల నిర్మాణాలు, ప్రభుత్వ స్కూళ్లను కని విని ఎరుగని స్థాయిలో ప్రైవేటు స్కూళ్లను తలదన్నేలా అద్భుతంగా తీర్చిదిద్దడం, గ్రామీణ పరిపాలనా వ్యవస్థలో ఎంతో కీలకమైన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండవలసిన సచివాలయ భవనాల నిర్మాణాలు. జగన్కు అభివృద్ధి జరగడం ఒక్కటే ముఖ్యం
ముఖ్యం. దాన్ని అందరికీ ప్రదర్శించుకోవాలనే అభిలాష లేదు. అలాంటి ఆలోచన ఆయనకు రాలేదు. ఇదంతా సంపద సృష్టి కిందకే వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ప్రభుత్వ ఆస్తులు కాబట్టి, ప్రభుత్వం అంటే ప్రజలే కాబట్టి ఇవన్నీ వదిలేసి రోడ్డు మీద ఒక గొయ్య ఏర్పడగానే దానిని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసేసి సెల్ఫీలు దిగేసి ప్రభుత్వంపై నిందలు వేయాలి అనుకునే వారికి ఇవేవీ కనిపించవు. ఓ పక్క సంక్షేమం చేస్తుంటే దాన్ని తప్పుపట్టి ఇప్పుడు అదే ఇస్తామంటున్న ఈ విపక్షాలు ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని పచ్చ పత్రికలతో కప్పెట్టి మాయ చేయాలని చూస్తున్నాయి. అసలు పేదల జీవితాలు సమున్నతంగా స్థిరపరచడమే సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం కాదా? మరి జగన్ చేస్తున్నది అదే కదా. అయినా అభివృద్ధి కనిపించడం లేదు, అభివృద్ధి కనిపించడం లేదు అనే వాళ్ళంతా కళ్ళుండి చూడలేని వాళ్ళు. వారికి వెంటనే కాటరాక్ట్ ఆపరేషన్ చేయించాలి. ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, జగన్ అభివృద్ధికి అసలైన నిర్వచనం ఇచ్చారా? క్వశ్చన్ నెంబర్ 2, ఉద్యోగాల కల్పనపై కేంద్రం చెప్పిన నిజాలేంటి? క్వశ్చన్ నెంబర్ 3, ఏపీకి క్యూ కడుతున్న కంపెనీలు ఎన్ని? క్వశ్చన్ నెంబర్ 4, రహదారులు మౌలిక సదుపాయాలకు ఎంత ఖర్చు చేశారు? రాష్ట్రంలో అడుగడుగునా అభివృద్ధి కనిపిస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. వైఎస్ జగన్ పేరు చెబితే వినిపించేది ఏంటో తెలుసా? అమ్మ ఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ వాహనమిత్ర, జగనన్న ఆరోగ్య సురక్ష, వైఎస్ఆర్ కాపునేస్తం, వైఎస్ఆర్ లానేస్తం, జగనన్న ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలు, జగనన్న పాల వెల్లువ, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ కంటి వెలుగు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ, వైఎస్ఆర్ పశు బీమా వెటర్నరీ అంబులెన్స్, గ్రామ వార్డు సచివాలయాలు, జగనన్న గోరుముద్ద, వైఎస్ఆర్ పింఛన్ కానుక, వైఎస్ఆర్ చేయూత, మహిళా మార్ట్, వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు, వైఎస్ఆర్ ఆసరా, నాడు నేడు, ఫ్యామిలీ డాక్టర్, వైఎస్ఆర్ చేయూత, జగనన్న తోడు, వైఎస్ఆర్ తల్లి బిడ్డ, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్, జగనన్న సురక్ష యంత్ర సేవా పథకం, ఇలా 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 చెప్పుకుంటూ పోవాలి. ఆలు పొచ్చేదాకా చెప్పుకుంటూ పోవాలి. రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలకు పర్మనెంట్ అడ్రస్ లా మార్చేశారు సీఎం జగన్. ఇదంతా సంక్షేమం సైడ్ కాయన్కు ఒకవైపు మాత్రమే. మరి ఇంకోవైపు అభివృద్ధి ఉంది. మునుపెన్నడూ లేనంత అభివృద్ధి ఉంది. కాలర్ ఎగరేసి చెప్పండి, నా రాష్ట్రం అన్ని రంగాలలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని. రండి ముందుగా పరిశ్రమల గురించి మాట్లాడుకుందాం, గర్వంగా చెప్పుకుందాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత 3 ఏళ్లుగా ఏపీ నెంబర్ 1 గా ఉంది. విశాఖపట్నం GIS సదస్సులో 13 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు కుదిరాయి. వీటిని అమల్లోకి తీసుకురావడం ద్వారా 6 లక్షల మందికి ఉపాధి కలుగుతోంది. 4.5 ఏళ్లలో 130 భారీ ప్రాజెక్టులతో 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి తెచ్చారు. వీటికి అదనంగా దావోసు పర్యటనలో మరో 1,26,000 కోట్ల పెట్టుబడులు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. అలాగే 3 పారిశ్రామిక కారిడార్లు, 4 భారీ పారిశ్రామిక పార్కులు నిర్మిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పారిశ్రామిక ప్రోత్సాహక నిర్ణయాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖేష్ అంబానీ, టాటా, బిర్లా, అదానీ, ఆర్సెలర్ మిట్టల్, సంఘ్వి, భజాంకా, బంగర్ వంటి పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్, BEL, రాడ్స్టాండ్ తదితర దిగ్గజ IT కంపెనీలు విశాఖలో కార్యకలాపాలను ప్రారంభించాయి. బ్లూ స్టార్, డైకిన్, డిక్సన్, TCL, మునోత్ తదితర అనేక ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏపీలో తమ కార్యకలాపాలను ప్రారంభించడమే కాకుండా విస్తరణ కార్యక్రమాలను చేపట్టాయి. అలాగే 2022-23లో రాష్ట్ర ప్రభుత్వం 3,32,000 కోట్లను ఆకర్షించిందని MSME ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చెప్పింది. అంతేకాదు సార్, 2019 నుంచి చూసుకుంటే ఏకంగా 9,41,000 కోట్ల పెట్టుబడులను ఏపీ ప్రభుత్వం ఆకర్షించిందని MSME ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ చెప్పుకొచ్చారు. ఇది పారిశ్రామిక రంగంలో జరిగిన అభివృద్ధికి చిన్న టీజర్ లాంటిది. ఇక ఉద్యోగాల విషయానికొస్తే చంద్రబాబు తన హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? 74 ఏళ్ల చంద్రబాబు ముసలి గుండెపై ఒట్టు కేవలం 34,000. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన ఉద్యోగాల లెక్క చెబుతాను, రాసుకోండి. 1,40,000 గ్రామ సచివాలయ ఉద్యోగాలు, 52,000 RTC ఉద్యోగాలు, ఇవి కాక ఇతర శాఖలలో ఇచ్చిన ఉద్యోగాలు అన్నీ కలిపితే మొత్తం 2,14,000 ప్రభుత్వ ఉద్యోగాలు. కాదు అని రామోజీ తన 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి చెప్పగలడా?
చెప్పలేడు. వీటికి తోడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అన్నీ కలిపితే 6,32,000 ఉద్యోగాలు, అక్షరాల 6,32,000 ఉద్యోగాలు. మీకు ఇంకో విషయం చెప్పనా, జగన్ పాలనలో కేవలం ఈ 4 ఏళ్లలో 16 లక్షల వరకు పిఎఫ్ ఖాతాలు పెరిగాయి. ఇది నేను చెబుతున్న మాట కాదు సార్, దేశం మొత్తం వినేలా రాజ్యసభలో కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి స్వయంగా చెప్పారు. 2018-19లో ఏపీలో ఈపీఎఫ్ ఖాతాలు 45 లక్షలు ఉంటే 2022-23 నాటికి ఈపీఎఫ్ ఖాతాల సంఖ్య 61 లక్షలకు పెరిగాయి. అంటే 16 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చినట్టే కదా. ఇప్పుడు చెప్పండ్రా పచ్చ చొక్కాలు తొడిగిన అబ్బాయిలు, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఈ స్థాయిలో ఉద్యోగాల కల్పన ఉంటుందా? 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏనాడైనా ఇన్ని ఉద్యోగాల కల్పన సృష్టించాడా? డబ్బా కొట్టుకోవడం తప్ప, పచ్చ మీడియా ఊకదంపుడు తప్ప. బాబుకు విజను లేదు, వంకాయ లేదు. ఇక రహదారుల గురించి మాట్లాడుకుంటే చంద్రబాబు హయాంలో 5 ఏళ్లలో రహదారుల కోసం పెట్టిన ఖర్చు 23,792 కోట్లు. అంటే ఏడాదికి సగటున 4,758 కోట్లు ఖర్చు పెట్టినట్లు. అందులోనూ రహదారుల నిర్మాణం కోసం తీసుకున్న 3,000 కోట్ల రుణాన్ని పసుపు కుంకుమకు మళ్లించాడు వంకాయ లాంటి విజన్ ఉన్న చంద్రబాబు. మరి జగన్ ప్రభుత్వంలో రహదారుల కోసం కేవలం 4 ఏళ్లలోనే 42,236 కోట్లు ఖర్చు చేశారు. అంటే ఏడాదికి సగటున 10,559 కోట్లు ఖర్చు చేసినట్టు. ఇందులో రహదారుల మరమ్మతుల కోసం 4,149 కోట్లు, రాష్ట్ర రహదారులు జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణానికి 7,340 కోట్లు, పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి 5,444 కోట్లు, జాతీయ రహదారుల నిర్మాణానికి 25,304 కోట్లు ఖర్చు చేశారు. మొత్తంగా జగన్ ప్రభుత్వం 4.5 ఏళ్లలో 7,600 కిలోమీటర్ల రోడ్లు నిర్మించింది. ఇన్ని చెప్పిన తరువాత కూడా ఏపీలో రహదారులపై చెత్త ప్రచారాలు చేయకండి, అస్సలు బాగోదు. చంద్రబాబు ఆరోగ్యం కూడా అస్సలు బాగోలేదు. ఇది నేను చెబుతున్న మాట కాదు, డాక్టర్ సర్టిఫికేట్ చెబుతున్న నిజం. ఇక మౌలిక వసతుల ప్రస్తావనకొస్తే నాడు నేడు పేరుతో 17,000 కోట్లతో 45,000 స్కూల్స్ రూపురేఖల్ని జగన్ మార్చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ సిలబస్, బైజూస్, ట్యాబ్స్, టోఫెల్ శిక్షణ, డిజిటల్ క్లాస్ రూములు, హబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే కార్పొరేట్ స్కూల్స్ ప్రభుత్వ బడులతో పోటీ పడే స్థాయికి తీసుకొచ్చారు. అలాగే 17,000 కోట్లతో 17 కొత్త మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేస్తున్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా 15,000 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి అందులో 1,40,000 మంది సిబ్బందిని నియమించారు. 10,000 విలేజ్ క్లినిక్స్, 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 53,000 మందిని వైద్య ఆరోగ్య శాఖలో నియమించారు. అంతేకాదు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి తొలి దశలో 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నారు. డీబీటీ ద్వారా 2,48,000 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా 1,68,000 కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో వేశారు. మొత్తంగా 4,15,000 కోట్ల రూపాయలు ప్రజలకు లబ్ధి చేకూర్చారు సీఎం జగన్. అప్పులు రాబడిపై చెత్తవాగుడు వాగే వాళ్లకు కూడా సమాధానం ఉంది, చెబుతా వినుకోండి. అవసరమైతే రాసుకోండి, రాసి పెట్టుకోండి. రాష్ట్ర విభజన నాటికి ఏపీ అప్పు 1,53,346 కోట్లు. బాబు దిగిపోయే నాటికి అదే అప్పు 4,12,228 కోట్లు. 2023 మార్చి నాటికి ఉన్న అప్పు 6,38,217 కోట్లు. అంటే బాబు చేసిన అప్పు 2,60,000 కోట్లు. ఆయన వర్గం జేబులోకి వెళితే వైఎస్ జగన్ చేసిన 2,25,000 కోట్ల అప్పు సంక్షేమం అభివృద్ధిపై ఖర్చు చేసి నేరుగా ఆ లబ్ధిదారుల జేబుల్లోకి వెళ్లేలా చేశారు. ఇక అప్పుల వృద్ధి రేటు బాబు పాలనలో 22% ఉంటే అది జగన్ పాలనలో 12% ఉంది. అలాగే స్థూల ఉత్పత్తిలో అప్పు బాబు హయాంలో 7.4%, జగన్ హయాంలో 5.2% ఉంది. ఈ సమయంలో ప్రపంచ ఆర్థికవేత్త యనమల మాటలు ఓసారి గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే నాటికి ఖజానాలో కేవలం 100 కోట్లే ఉన్నాయని యనమల అన్నాడు. మరుసటి రోజు జీతభత్యాలు పెన్షన్లకు 8,000 కోట్లు కావాలని అప్పు కోసం రిజర్వ్ బ్యాంకు దగ్గరికి జగన్ పరిగెత్తాలని కూడా చెప్పాడు. అప్పట్లో ఎల్లో తాత ఈ వార్తను తాటికాయంత అక్షరాలతో ప్రచురించాడు కూడా. పైగా దిగిపోతూ 40,000 కోట్ల పెండింగ్ బిల్లులు పెట్టాడు బాబు. ఇలాంటి బ్యాచ్ ఇప్పుడు అప్పుల గురించి, సంపద సృష్టి గురించి మాట్లాడుతోంది. ఇక రెవెన్యూ రాబడి పెరుగుదల బాబు హయాంలో 6%, జగన్ హయాంలో 16.7% ఉంది. మూలధన వ్యయం బాబు హయాంలో 15,227 కోట్లుగా ఉంటే అది వైఎస్ జగన్ హయాంలో 17,991 కోట్లుగా ఉంది. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు,
ఇది కాదా అభివృద్ధి? ఇది కాదా ఆర్థిక పురోగతి? ఇంకా అర్థం కాని మట్టి బుర్రలకు చివరకు ఇంకొక విషయం చెబుతా వినండి. అభివృద్ధికి అసలు నిర్వచనం ఏంటి అంటే నిన్న కన్నా నేడు బాగుండటం, నేడు కన్నా రేపు బాగుండటం, రేపు కన్నా ఎల్లుండి ఇంకా బాగుంటుందన్న భరోసా ఇవ్వగలగడం. అది అసలైన అభివృద్ధి. జగన్ రాకముందు మీ ఊరు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది బేరీజు వేసుకోండి. 4 బిల్డింగులు కడితేను, 2 ఇడ్లీ పాత్రల్లాంటి డిజైన్లు రిలీజ్ చేస్తేనో అభివృద్ధి కాదు. అలాంటి అభివృద్ధికి గుంపు మేస్త్రి సరిపోతాడు. దానికి సీఎంతో పని లేదు. అభివృద్ధి అంటే బతుకులు మార్చడం, రేపటి బతుక్కి భరోసా ఇవ్వడం, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం. ఇది సార్ అభివృద్ధి అంటే, ఇది సార్ రాష్ట్రాన్ని డెవలప్మెంట్కి డెస్టినేషన్ గా మార్చడం అంటే ఇది మాత్రం గన్ షాట్.